అమ్మాయిలకు 25 వస్తే అందరూ ముందుగా అడిగే మాట పెళ్ళెప్పుడు అని. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే 30 ఏళ్లు దాటితే కానీ పెళ్లి గురించి అసలు ఆలోచించరు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం 40 ఏళ్లు దాటి 50 ఏళ్లు వస్తున్నా పెళ్లికి దూరంగా ఉన్నారు. ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాబు 50 ఏళ్లు దాటినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌తో గతంలో ప్రేమలో ఉన్నట్లు, అతని కారణంగానే తను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోయినట్లు తెలిపింది. తెలుగులో 'బద్రి', 'నాని' లాంటి సినిమాలలో నటించిన అమీషా పటేల్ 50 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో ప్రేమ విఫలం అవ్వడంతో పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు బాలీవుడ్ టాక్. తెలుగులో అందరు టాప్ హీరో సరసన నటించిన శోభన 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోపోవడానికి కారణం గతంలో ఓ మలయాళ హీరోతో ప్రేమలో ఉన్నట్లు, వారి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దీంతో శోభన పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మ గంగూలీతో ప్రేమ విఫలం కావడం, ఆ తర్వాత తమిళ నటుడు శరత్ కుమార్‌తో కూడా ప్రేమ విఫలం కావడంతో పెళ్లికి దూరంగా ఉంది నగ్మ. ఇప్పుడు ఈమె వయసు 48 ఏళ్లు. 'అల్లుడు గారొచ్చారు', 'పంచదార చిలక' లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను అలరించిన కౌసల్య కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో సినిమాలు చేసిన సితార ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రలతో మెప్పిస్తుంది ఈమె. ఇక సితార కూడా 50 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఒకప్పుడు లేడీ కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించిన రజిత ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈమె కూడా 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. మేం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ పైన క్లిక్ చేయండి.